ఎంబీ చౌదరి గారు. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే అబౌట్ అమ్మమ్మ గారి ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. అమ్మమ్మ గారి ఇంట్లో మీరు చిన్నప్పుడు ఎలా పుట్టి పెరిగారు, అక్కడ మీ టైం ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అనే విషయాలను చెప్పండి. చిన్నప్పటి నుంచి నేను కొంచెం వెళ్ళటం తక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో విలేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరికీ ఉంటది అమ్మమ్మ గారి ఇల్లు అనగానే అదొక తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటది, వెళ్తున్నా అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటది. ఇంకొకటి మీరు ఎక్కువగా శారీస్ లో కనిపిస్తూ ఉంటారు. మీకు శారీస్ అంటే ఎందుకంత ఇష్టం? అంటే నాకు ఎందుకో తెలీదు, నాకు వెస్టర్న్ కంటే ట్రెడిషనల్ గా ఇట్లా వేసుకోవడం చాలా ఇష్టం. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. అండ్ రీసెంట్ గా మీరు ఎక్కువగా రీల్స్ అవి చూస్తున్నప్పుడు ఆమె సంధ్యా రెడ్డి అండ్ అనసూయ ఫ్యాన్ అసోసియేషన్ నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే సౌండ్ వస్తుంది మధ్య. అండ్ రీసెంట్ గా మీరు లద్దాఖ్ టూర్ వెళ్ళారు, లద్దాఖ్ గురించి మాట్లాడుకోండి. మా తెలిసిన రిలేటివ్స్ తో వెళ్ళాను అనమాట నేను. ఫ్యూచర్ హస్బెండ్ ఇలా ఉండాలి అని ఏమన్నా? ఇప్పుడు అబౌట్ మీ పెళ్లి గురించి అడిగితే కొడతారేమో, బట్ అడగాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పకెట్. ఈరోజు మన ముందు ఉన్నారు ఎంబీ చౌదరి గారు. ఆమె ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు. అండ్ జనరల్గా మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే చాలామంది కాస్త వల్గర్గా పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ రీల్స్ చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్స్ కోసమో షేర్స్ కోసమో వీళ్ళు ఇలాంటి కంటెంట్ను చేస్తూ ఉంటారు. కానీ ఎంబీ చౌదరి గారి పంతా పూర్తిగా వేరుంటుంది. ఆమె శారీ కట్టారు అంటే నిండు తెలుగు అమ్మాయి లాగానే కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఎంబీ చౌదరి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆమెను గురించి, ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ ఆమె ఎందుకు ఈ రీల్స్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఆమెను అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే హరి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎంబీ చౌదరి గారు అనడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలుసు. ఎక్కువగా అక్క అక్కనే పిలుస్తూ ఉంటా. మీరు నన్ను అయితే అరే తురై ఇంకేమేమంటారు వెదవా, ఇంకా జస్ట్ క్యాజువల్ గా జస్ట్ ఒక మంచి తమ్ముడు లాగా నాతో ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఇంట్రోలో ఎంబీ చౌదరి గారు అంటుంటే కొంచెం టెన్షన్ గా ఉంది, కొత్తగా ఉంది. సో హ్యాపీగా ఉంది నీతో ఇంటర్వ్యూ చేయటం. థ్యాంక్ యూ అక్క. ఇంకొకటి, మా ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే స్టార్ట్ చేస్తాం. ఒక తెలుగు అమ్మాయి అంటే మీ చేయి పడితే ఒక అదృష్టం అన్నట్టు. అమ్మో ఇప్పుడు రాకపోతే తిట్టుకుంటాను. బట్ ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్. నీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. సో మనం ఈ ఇంటర్వ్యూని ఫస్ట్ అమ్మమ్మ గారి ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం. అక్కడికి వెళ్దామా? అక్కడికి వెళ్ళాల్సిన అంటే మనం వెళ్తే స్టూడియో రాదుగా. స్టూడియో ఎందుకు, మనం వెళ్దాం అన్నాగా. హరి అంటే మన థాట్స్ అక్కడే తీసుకుపోదాం. ఓకే. అయ్యా మెసెంజర్ లోనా, వాట్సాప్ లో? ఓకే. నేను ఇంటర్వ్యూ చేయనండి. ఓకే బాయ్ ఎండింగ్ చెప్పేసి. వద్దండి. ఓకే. మళ్ళీ మనల్ని తిడతారు. ఓకే. ఇంత సెటప్ చేసి నీకు బొక్క అని. ఓకే, మేబీ నిన్ను కొడతారు అనుకుంటా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకుండా ఇలాగే లాగ్ చేస్తే ఖచ్చితంగా కొడతారు ప్రేక్షకులు. రెడీగా ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళిద్దరు వెనక కూడా. సో ఫస్ట్ మనం అబౌట్ అమ్మమ్మ గారి ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. అమ్మమ్మ గారి ఇంట్లో మీరు చిన్నప్పుడు ఎలా పుట్టి పెరిగారు అండ్ ఎక్కువగా పండుగల టైంలో కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు కదా, అక్కడ మీ టైం ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఆ ఊరికి ఉన్న ప్రత్యేకత అంటే మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అనే విషయాలను చెప్పండి. చిన్నప్పటి నుంచి నేను కొంచెం వెళ్ళటం తక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో ఒక్కసారి నా స్టడీస్ ఇంటర్ ఆ టైం నుంచి నేను ఎక్కువగా వెళ్ళటం స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పటి నుంచి నాకు కొంచెం ఫ్రెండ్స్ అక్కడ అలా అవుతూ ఉన్నారు. బట్ నేను ఎక్కువ ఫ్రెండ్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేయను అనమాట, అక్కడికి స్టాప్ చేసేస్తా. కలిసినప్పుడు మాత్రం వాళ్ళతో హ్యాపీగా ఉంటా. బట్ మళ్ళీ ఫోన్స్ చేయటం, ఇలా మాట్లాడటం నాకు అసలు ఫస్ట్ నుంచి అది అలవాట్లేదు. సో విలేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరికీ ఉంటుంది అమ్మమ్మ గారి ఇల్లు అనగానే అదొక తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది, వెళ్తున్నా అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. నాకు అంతే ఉండేది. మా మమ్మీ ఎక్కువ చిన్నప్పుడైతే పెళ్ళిళ్ళకి కూడా ఎక్కడికి తీసుకెళ్లేది కాదు. ఇంటర్
తర్వాత నుంచే అమ్మ కూడా అలా తీసుకెళ్ళడం అలా స్టార్ట్ చేశారు. తర్వాత అమ్మమ్మ వాళ్ళ సైడ్, మమ్మీ సైడ్ నుంచి అని అంటే ఇక ఖచ్చితంగా మనకి ఎక్కువ హైప్ ఉంటుంది. సో ఆ హైప్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట. సో వీరి కూతురు అంటే ఆబ్వియస్లీ మీకు ఉంటుండొచ్చు. సో అలా నేను ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ సంక్రాంతికి అలా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాను. పక్కనే రాములు వారి గుడి కూడా ఉంది, పక్కనే ఉంటుంది, మీ వీడియోలో చూసాం. యా అక్కడ కళ్యాణం జరుగుతుంది, లాస్ట్ టైం జరిపించాం అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక హ్యాపీనెస్ అనేది. ఇంకొకటి, మీరు ఎక్కువగా శారీస్ లో కనిపిస్తూ ఉంటారు. మీకు శారీస్ అంటే ఎందుకంత ఇష్టం? అంటే నాకు ఎందుకో తెలీదు, నాకు వెస్టర్న్ కంటే ట్రెడిషనల్ గా ఇట్లా వేసుకోవడం చాలా ఇష్టం. చాలా మంది అంటారు రీల్స్ లో కానీ వాటిలో కానీ చీరలు కట్టుకునేందుకు చాలా పెద్దగా కనిపిస్తారు అది ఇది అని చెప్పేసి అని అంటారు. బట్ ఐ డోంట్ కేర్. నాకు నా ఇష్టంగా నేను వీడియోస్ లో కనిపించడం ఇష్టం. సో నాకు నచ్చిన చీరలను ఎక్కువ కొంటా, అండ్ నా చీరలు కూడా చాలా మంది ఇష్టపడతారు అనమాట. దట్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా థీమ్ ఏంటంటే నా వీడియోస్ ఒక 10 మంది ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు పలానా వారి కూతురు ఉన్నారు, లైక్ ఇలా అవుతుంది అని చెప్పేసి ఒక డిగ్రేడెడ్ గా మాట్లాడుకునేవే నాకు నచ్చదు. సో నాది ఎంతమంది ముందైనా మా నాన్నగారికి చూపించినా ఆయన కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టుగా ఉండాలి అనేది నా థీమ్ అనమాట. సో అందుకే. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా చాలా మంది చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ ఉంటారు, కొంతమంది వల్గర్ గా చేస్తూ ఉంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు పర్సనల్ గా అయితే ఎవరిష్టం వాళ్ళది. బట్ వాళ్ళని పెంచిన వాళ్ళు కానీ వాళ్ళని చూస్తున్న వాళ్ళు కానీ తలదించుకునేలాగా అవతల వాళ్ళ బిహేవియర్ ఉండకూడదు అనేది నా పర్సెప్షన్. అండ్ రీసెంట్ గా మీరు ఎక్కువగా రీల్స్ అవి చూస్తున్నప్పుడు ఆమె సంధ్యా రెడ్డి అండ్ అనసూయ ఫ్యాన్ అసోసియేషన్, అరే నీ పిల్లలకేరా సౌండ్ వస్తుంది మధ్య. సో దాని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ మీ ఒపీనియన్. అండ్ నా ఒపీనియన్ అంటూ ఏం లేదు, బట్ ఆవిడ కరెక్ట్ గానే చెప్తున్నారు. కాకపోతే చెప్పే విధానంలో కొన్ని అక్షరాలు ద్రొల్లుతున్నాయి అనమాట. సో అదొక్కటి కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, కానీ అవతల వాళ్ళ పర్సెప్షన్ లో చూస్తే అది కొంచెం అవతల వాళ్ళని బాధ పెట్టేటట్టు కూడా మాటలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. అండ్ అలాగే ఆవిడ మాట్లాడితే రాంగ్ అని అయితే నేను చెప్పట్లేదు, కానీ చెప్పే విధానంలో కొంచెం హార్ష్ గా చెప్తున్నారు అనేది అనిపించింది కొంచెం. కాకపోతే ఆవిడ మాట్లాడే విధానం వల్ల ఎంతో మంది నవ్వుకుంటున్నారు, అందులో నేను ఒకదాన్ని అనమాట. అబౌట్ డ్రింకింగ్ అన్నప్పుడు జనరల్ గా చాలా మంది డ్రింక్ చేస్తూ ఉంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సేమ్ అదే చెప్తాను, ఎవరిష్టం వాళ్ళది. బట్ నా పర్సెప్షన్ లో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా తీసుకుంటున్నారు, క్యాజువల్ అయిపోయింది అనమాట. సో నాకు అంతగా నచ్చదు అమ్మాయిలు తీసుకోవడం. అబ్బాయిలు తీసుకోవడమే అసలు నచ్చదు, కానీ అమ్మాయిలు తీసుకుంటుంటే కొంచెం ఎలానో అనిపిస్తుంది. బట్ మనం ఏం చేయలేం వాళ్ళని. నో చెప్తే రివర్స్ లో ఏదో ఒకటి అంటారు, అనిపించుకునే దానికంటే చెప్పకపోవటం మొత్తం. అయ్యో, అయితే మీ ఫ్రెండ్స్ లో ఒకరు ఎవరో అరే మందు వదిలేరా అంటే, అంటే నాకు మీ ఫ్రెండ్షిప్ కంటే మంది ఎక్కువ అని అన్నాడంట. ఆ విధవి నువ్వే హరి అక్క అనుకుంటూ తిరుగుతాడు. నేను ఎక్కువ అది ఎక్కువ అని చెప్పేసారంటే అదే ఎక్కువ అని చెప్పి మాట్లాడాడు. బట్ అప్పుడు కూడా సార్ ఫుల్ లో ఉన్నారు అనమాట. ఇంకొకటి, ఎప్పుడైనా డ్రింకింగ్ విషయం అంటే అమ్మగారే గుర్తొస్తారు. మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా తనకి ఒక క్లాస్ పీకుతారు అనమాట, తాగకు 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 అని చెప్పేసి. కానీ కొన్ని జీవితాలు మారవు, మనం మార్చలేము, అవి మారవు. అండ్ రీసెంట్ గా మీరు లద్దాఖ్ టూర్ వెళ్ళారు, అండ్ అంతకు ముందు ఈషా ఫౌండేషన్ టూర్ కి వెళ్ళారు. సో ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ లద్దాఖ్ గురించి మాట్లాడుకుందాం. మా తెలిసిన రిలేటివ్స్ తో వెళ్ళాను అనమాట నేను. తెలిసిన రిలేటివ్స్ తో వెళ్ళారనమాట. వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళారనమాట. సో నాకు అది నచ్చి, సో నేను కూడా ఒకసారి వాళ్ళతో వెళ్దాం. యాక్చువల్లీ నేను చలికి ఉండలేను. సో ఫస్ట్ ట్రైల్ ఎక్కడ వేసామనంటే ఏఎంబీలో ఉంటుంది కదా, అది స్నో వరల్డ్. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి -12 సంథింగ్ 8 degrees ఎంత ఉంది అక్కడ ఒకసారి ట్రైల్ చేసి చూసుకొని ఓకే నేను ఉండగలుగుతున్నా అని చెప్పి ఒక నమ్మకం కలిగింది. సో అక్కడ ఇచ్చిన జాకెట్స్ కూడా అన్ని హోల్స్ ఉన్నాయన్నమాట. సో అది ఎక్కువ ప్రొటెక్ట్ చేయలేదు నన్ను. బట్ అయినా సరే అది అట్లా ఉన్నా సరే నేను బేర్ చేసుకున్నా కదా చలిని అని చెప్పి ఆ ధైర్యంతో వెళ్ళా. అరౌండ్ 1500 kilometers అనుకుంటా బండి మీద వెళ్ళాం. మౌంట్ ఎవరెస్ట్ కంటే హైట్ కి వెళ్ళాం అనమాట బండితోనే. ఆల్మోస్ట్ -degrees లో ఉంది మేము వెళ్ళే టైంలో అక్కడ. సో లదాఖ్ అనగానే హైయెస్ట్ అదే అనమాట మౌంటైన్ పాస్ కార్దుంగ్లా. మేమైతే అక్కడికి వెళ్ళాం. బట్ సారీ కార్దుంగ్లా కాదు, ఉమ్లింగ్లా.
అదే హైయెస్ట్ అన్నమాట లదాఖ్ లో. ఇప్పుడు ఇంకొకటి వచ్చింది కానీ మేము ఉన్నప్పుడు మాత్రం అదే హైయెస్ట్ అన్నమాట. సో అక్కడ వరకు అసలు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పాస్ట్ 4 years గా నాకు బైక్ వచ్చు, బట్ 4 years గా నేను యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి బండి అసలు ముట్టలేదు. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇవ్వలేదు. ఎప్పుడైతే ట్రిప్ అనుకున్నానో జస్ట్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ బండి మీదే ఒకసారి ట్రైల్ చేసా. ఫైన్ అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లే నుంచి స్టార్ట్ చేసాం అనమాట మా జర్నీ. ఓకే. అండ్ లదాఖ్ లో రోడ్స్ అన్ని రాళ్ళు అండ్ మధ్యలో వాటర్ వస్తుంటాయి. వాటర్ పాస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే వాటర్ ఉంటాయి, బట్ దాంట్లో నుంచి మనం వెళ్ళాలి అన్నమాట. సో అది కొంచెం డేంజరస్. బట్ ఫస్ట్ టైం నాకు ఎదురైనప్పుడు నేను చేయలేను అని నాకు అనిపించి నాతో పాటు వచ్చిన వాళ్ళే బండి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారనమాట వాటర్ పాసెస్ వచ్చినప్పుడల్లా. ఇంకా మిగతా రోడ్స్ ఇంకా అంతే ఉంటాయి. ఉసుకతో ఉన్నది ఉంటుంది, ఎలాంటి సాఫ్ట్ ఉసుక ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో దాని మీద మనం బైక్ డ్రైవ్ చేయడం ఒక అడ్వెంచర్. సీరియస్లీ ఆ రోడ్స్ ఎంత ఉంటాయి అంటే మనం బైక్ ఒక 2 bikes పడితే ఎంతైతే రోడ్ ఉంటుందో అంతే రోడ్ ఉంటుంది. ఆ రోడ్లోనే ట్రావెల్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 6:30 అక్కడ ఏవి ట్రావెల్ చేయవు ఎక్కువగా, ఎందుకంటే ఆ గాలికి కొండల మీద నుంచి రాళ్ళు పడతాయని చెప్పేసి వెళ్ళరు. సో మాకు అలర్ట్ చేశారు, కానీ మేము ఆ రోజు నైట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి ఆ నైట్ అలానే వెళ్ళామన్నమాట. సో హ్యాపీగా రీచ్ అయ్యాం. బట్ వెళ్ళేసరికి ఫ్రీజ్ అయిపోయినాయి చేతులు అనమాట, నైట్ టైం కాబట్టి. అండ్ ఒకటి వింత ఏంటంటే అక్కడ 9:30 తర్వాత నైట్ అవుతుంది. మనకి ఇక్కడ 6:30 కల్లా డార్క్ అయిపోతుంది కదా, అక్కడ ఎలా అంటే 9:30 తర్వాత చీకటి అవుతుంది అనమాట. సో మంచిగా అనిపించింది. అండ్ జనరల్ గా అమ్మాయిలు బైక్స్ నడపడం అంటేనే కాస్త వెనక్కి జంగుతారు. నార్మల్ రోడ్స్ పై నడపవచ్చు, కానీ లదాఖ్ లో నడపడం అంటే అదొక అడ్వెంచర్ అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. అండ్ దీనికి నేను బై హార్ట్ఫుల్ గా నేను మా నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా అసలు ఎప్పుడు చూపించరు. నాకు లారీ కావచ్చు, బండి కావచ్చు, కార్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని వెహికల్స్ మా నాన్నగారే మాకు నేర్పించారు. అండ్ మా భరత్ అన్నయ్య కూడా నాకు అప్పుడు ఇద్దరం బాగా సన్నగా ఉండేవాళ్ళం కాబట్టి ఒకటే కార్లో ఒకటే సీట్లో కూర్చోబెట్టుకొని భరత్ అని నాకు నేర్పించడం అలా జరిగింది అనమాట. ఇంకొకటి అబౌట్ ఈషా ఫౌండేషన్. ఈషా ఫౌండేషన్ కి వెళ్ళడం జరిగింది. అంటే ఒక ప్రమోషన్ త్రూగా నేను వెళ్ళాను, బట్ ఆ వీడియో ఎందుకో తెలియదు, మరి వాళ్ళు ఎందుకు బయటికి తీయలేదో తెలీదు. లోపల జ్ఞానలింగం ఇవన్నీ ఉంటాయి, బట్ ఆ లోపలికి వరకు వెళ్ళి మేము వీడియో షూట్ చేసాం. చాలా అవుట్పుట్ మంచిగా వచ్చింది, బట్ వాళ్ళు ఎందుకు అప్లోడ్ చేయలేదో తెలియదు. అట్లీస్ట్ నేను ఫీడ్ అడిగాను, ఫీడ్ కూడా ఇవ్వలేదు నాకు. తర్వాత కొన్ని మంత్స్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అవి డిలీట్ అయిపోయినాయి. బట్ అవుట్పుట్ అప్పుడు నేను అదొక రీగ్రెట్ ఉండిపోయింది నాకు. అప్పుడు నా ల్యాప్లోకి అప్లోడ్ చేయించేసుకున్నా బాగుండు అన్న ఫీలింగ్ కలిగింది, బట్ మనం ఏం చేయలేం. అక్కడ ఉన్న కల్చర్ అది చూడడం మీకు ఎలా అనిపించింది? చాలా మంది ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు ఒక ఆధ్యాత్మిక ప్రపంచం చూసినాం, నార్మల్ లైఫ్ వేరు, ఆ ఫౌండేషన్ వేరు అన్నది చెప్తుంటారు కదా, అలా అంతలా నాకు అక్కడ అనిపించింది అంటే అంతలా నేనేం చెప్పలేను, బట్ నాకు వెళ్ళినప్పుడు అయితే పీస్ఫుల్ గా అనిపించింది. అండ్ ఒకరికొకరు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, అక్కడ ఎవరనేది సంబంధం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళినా నేను వెళ్ళినా వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ దండం పెడుతూ ఉంటారు, మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్ ప్లేస్. ఓకే. ఇంకొకటి మీ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు కాకుండా ఒక 20 years తర్వాత లదాఖ్లో వెళ్ళి సెటిల్ కావాలని అనుకుంటున్నారంట? అంటే కొంచెం అనిపించింది అలా వెళ్ళాలి అని చెప్పేసి, బట్ వెళ్తామా లేదనేది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ వెళ్తే బాగుండు, ఎందుకంటే అక్కడ నేను వెళ్ళాను కాబట్టి పర్సనల్గా చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. బికాస్ ఆఫ్ నో ఫోన్ సిగ్నల్, ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని తెలీదు, పేరెంట్స్ ఫోన్ చేస్తారని ఆ కంగారు ఉండదు కదా. సో నాకు చాలా ప్రశాంతంగా ఇలా ఉండాలిరా అన్న ఫీలింగ్ కొంచెం కలిగింది అనమాట. సో అప్పుడు అనుకున్నాం అలా. సో ఫర్ పీస్ఫుల్నెస్. ఇప్పుడు అబౌట్ మీ పెళ్లి గురించి అడిగితే కొడతారేమో, బట్ అడగాల్సి వస్తుంది. అవుతుంది, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అవుతుంది. ఈ సంవత్సరంలోనే అయిపోగొట్టండి, ఎందుకంటే మాకు కాస్త డాన్స్ వేయాలని కోరికగా ఉంది. ఓకే, దాన్ని ఏముంది, ఇక్కడ సౌండ్ ఏదైనా పెడితే ఇక్కడే ఇద్దరు లేదు, బట్ ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్ గా. అండ్ మీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు? మీతో ఇంటర్వ్యూ మీరు నన్ను అడిగినప్పుడు. అవునా, థ్యాంక్ యూ. చాలా అసలు తట్టుకోలేనంత హ్యాపీ. అవునా, థ్యాంక్ యూ అక్క. అండ్ లైఫ్లో మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్? అలా ఏం లేదు, పెయిన్ఫుల్ అంటూ చాటవార్తలు అసలు ఏమీ లేవు. నాకు ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేస్తా, ఒకవేళ ఏదైనా బాధ ఉంటే అప్పటికప్పుడు ఏడ్ చేస్తా, అక్కడికక్కడ ఫినిష్ చేసుకుంటా. నెక్స్ట్ డేకి ఏ బాధని ఏ కోపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయను, ఎక్సెప్ట్ యూ, నీ విషయంలో తప్పితే. మీ లైఫ్లో
అట్ ది ఎండింగ్ పాయింట్కి ఇది ఒకటి చేయాలి, ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా, బట్ ప్రతిసారి స్టార్ట్ చేసినప్పుడల్లా అది హోల్లో పడుతూ వచ్చిందనమాట. సో ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక మంచిగా నేను దాన్ని డెవలప్ చేయాలి అనేది అయితే నాకు ఉంది. బట్ అది ఎప్పుడు చేస్తాను ఏంటి అనేది ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ 3-4 టైమ్స్ నేను ట్రై చేసి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఈసారి ఒక అన్ని సెటిల్డ్గా అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక అడిగేద్దాం అని చెప్పేసి ఉందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీ లైఫ్ ఎలా ఉంటుంది? అండ్ జనరల్గా ఇన్స్టాలో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఆ కామెంట్స్లో కొన్ని వల్గర్గా ఉంటాయి. వీటన్నిటి గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. లక్కీలీ నేను చేసే వీడియోస్కి ఒక 100%లో ఒక 85 to 90% వరకు నాకు బ్యాడ్ కమెంట్స్ రావు. ఇఫ్ ఇన్ కేస్ వాంటెడ్లీ కొంతమంది పెడితే తప్పితే నాకు బ్యాడ్ కమెంట్స్ రావు. లైక్ ఎలా అంటే మ్యారేజ్ చేసుకో అని చెప్పి, ఇంకెంతకాలం ఉంటావు అని చెప్పి, నా మ్యారేజ్ గురించి మా అమ్మ నాన్న చూసుకుంటారు, మీరు అసలు ఎలాంటి టెన్షన్ పడకండి, నేను చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చేసుకుంటాను. అండ్ చేసుకొని కొంతమంది బాధపడుతున్న వాళ్ళు కూడా మేబీ ఈ వీడియో చూస్తారు, వాళ్ళకి ఇదే నేను చెప్పేదన్నమాట. సో నేను ఖచ్చితంగా నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను, ఖచ్చితంగా నేను చేసుకుంటాను. నాకు చేసుకోవాలి అని అనిపించినప్పుడు, మా అమ్మ నాన్నకి ఓకే అయినప్పుడు. సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. అండ్ బ్యాడ్ కమెంట్స్ అంటావా, ఒక లిమిట్ అనేది ఉంటుంది. అండ్ దాన్ని చూసి నేను బాధపడటమో లేకపోతే ఏడవటమో ఇట్లాంటివి నేను ఎప్పుడూ చేయను. అవి చూస్తాను, వదిలిపెడతాను, నాకు నచ్చలేదంటే డిలీట్ చేస్తాను, ఇంకా ఎక్కువ కోపం వస్తే బ్లాక్ చేస్తాను. దాని గురించి వెనకపడి అయ్యో నాకు ఎందుకు ఇలా పెట్టాడు అనే బాధ అయితే నాకు అస్సలు ఉండదు. ఎందుకంటే నాకు ఒక వీడియో పెట్టానంటే ఒక 400 కమెంట్స్లో ఒక 10 కమెంట్స్ అనేవి బ్యాడ్వి ఖచ్చితంగా ప్రతి రీల్స్ చేసే వాళ్ళకి వస్తాయి. సో 400 కమెంట్స్ మర్చిపోయి 10 కమెంట్స్కి బాధపడటం అనేది దండగా. సో ఎవరు దాని గురించి బాధపడాల్సిన పని లేదు. అలాంటి కమెంట్స్ పెట్టే వాళ్ళు మనకి ఫాలోవర్స్గా ఉన్నా కూడా కొన్ని టైమ్స్ మనం ఏదైనా వర్క్లో దాంట్లో వెళ్ళిపోతాం. ఇట్లా వెళ్ళిపోయినప్పుడు అవి కమెంట్స్ మనం చూసుకోము, మనకి ఎవరో ఒకరు పంపిస్తారు, అరే నీ వీడియోస్ కింద ఇలా బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో అలాంటప్పుడు ఎవరికైనా ఒకటే ఛాన్స్, అది నీకు అంత నెగిటివ్ అనిపించినప్పుడు బ్లాక్ చేసేసి. అలాంటి వాళ్ళు మనం వీడియోస్ చూడాలి అని కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. డైరెక్ట్ బ్లాక్ లో పెట్టేసి వాడితో నీ గోల్ ఉండదు, ఇంకోసారి వాడు పెట్టలేడు, అంతే సింపుల్. నేను అదొకటైతే పాటిస్తాను. నా వీడియో చూసిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి అదే పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెంటల్ టెన్షన్ ఉండదు. ఇంకొకటి, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. వాట్ ఈస్ ద రీజన్ అబౌట్ ఇట్? వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎస్పెషల్లీ నా ఐడి క్రియేట్ చేసి, నా పేరు మీదే క్రియేట్ చేసి, నేను ఏ ఐడి అంటే నా ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉందో మళ్ళీ అదే ప్రొఫైల్ పిక్ వాడు పెట్టి, అండ్ నా వీడియోస్ పెట్టి, నా ఫ్యామిలీ వీడియో అంటే నార్మల్గా యూట్యూబ్లో నేను ఎక్కువ నా ఫ్యామిలీ మెంబర్సే కనిపించేటట్టు పెడతాను యూట్యూబ్లో. మొత్తంగా నా పర్సనల్ వ్లాగ్స్ అవన్నీ కూడా. సో అందులో ఉన్న అన్ని ఫొటోస్ తీసి దాని కింద బ్యాడ్ కమెంట్స్, వాంటెడ్లీ బ్యాడ్ కమెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారనమాట. సో చేసినప్పుడు నేను ఫస్ట్ పట్టించుకోవాలా, దే డోంట్ హ్యావ్ వ్యూస్ అన్నట్టుగా నేను వదిలేసా. బట్ ఒక 1 week 2 weeks, 1 week 2 week కూడా కాదు, 1 month వదిలేసాను నేను. 1.5 month తర్వాత వాడు అందులో ఎలా అంటే ఒక న్యూడ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. 1 second ఆఫ్ వీడియో అంటే 1 second ఆఫ్ పిక్చర్ ఉంటుంది అందులో, వేరే అమ్మాయివి. సో అవి ఇట్లా బ్లింక్ ఇట్లా వెళ్ళిపోద్ది అమ్మాయి ఫోటో. సో ఇలా పెట్టిన తర్వాత 100s లో ఉండాల్సిన ఫాలోవర్స్ ఒక 2-3 days స్పాన్ ఆఫ్ టైమ్ లోనే 4000కి వెళ్ళిపోయారు ఫాలోవర్స్. ఓకే. నెగిటివిటీకి రోజులు ఎక్కువ అంటారు కదా, లైక్ అలా ఒక 4000కి వెళ్ళిపోయేసరికి నాకు ఇంకా చాలా మంది మెసేజ్లు అనమాట, మీ వీడియోస్ పక్కన ఈ వీడియోస్ పెడుతున్నారు, చూడండి 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 అని చెప్పి. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ నాకు ఒక ఫ్యాన్ ఉన్నారు, ఫ్యాన్ అని చెప్పను, ఇంకా ఏదన్నా పదం ఉంటే వాడచ్చు ఆవిడికి, రౌత సింహాచలం అని చెప్పి. ఆవిడ ఎలా అంటే, అమ్మ ఇట్లా వీడియోస్ ఇట్లా వచ్చాయి, ఏమన్నా నెగిటివ్ ఉంటే ఆవిడ నా దృష్టికి తీసుకొస్తారు. సో ఆవిడ వల్ల నాకు ఈ ఐడియా తెలిసిందనమాట. లేకపోతే నాకు ఈ ఐడియా అసలు తెలిసేదే కానీ నేను అసలు చెక్ చేయను. నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. తర్వాత చెక్ చేసిన తర్వాత వాడిని వార్న్ చేయడం జరిగింది. వాడు మెసేజ్ చూసేసి వదిలిపెట్టేశాడు. ఎలా అంటే ఆల్రెడీ నాది 3-4 years బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. నా ఫేస్బుక్ క్రియేట్ చేసి ఇట్లా నాకేదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టు అందరినీ డబ్బులు అడిగేవాడు. సో అది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది, సైబర్ క్రైమ్కి. వాడు పట్టుకున్నారు అతన్ని, పేపర్లో కూడా వచ్చింది యాక్చువల్లీ, ప్రముఖ న్యూస్ యాంకర్ అని చెప్పేసి. బట్ నన్ను ఏం వేయలేదు అందులో, అంతే తేడా. వాడు CA చదువుకున్నాడు, చార్టెడ్ అకౌంట్స్ చేసి పాస్. మళ్ళీ వాడు ఈ ఫేస్బుక్లో ఈ పిచ్చి వేషాలు వేసి, నేను ఇందులో CAగా జాబ్ చేస్తున్నాను, అక్కడి నుంచి వచ్చిన శాలరీ అని చెప్పి నా పేరు యూటిలైజ్ చేసుకున్న డబ్బుల్ని వాళ్ళ ఇంట్లో ఖర్చు పెట్టేవాడు.
ఓకే. సో వాడు ఇప్పటికి ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా అది కేసు నడుస్తూనే ఉంది. అండ్ రీసెంట్లీ ఆల్రెడీ అది నడుస్తుంది కదా, ఊరికే తిరగడం అవుతుందని చెప్పేసి కంప్లైంట్స్ ఇవ్వకుండా తగ్గి ఉండడమే తప్పితే, ఒక్కసారి ఎవరైనా సరే తెంచుకున్నారంటే మాత్రం రాంగ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి వాసిపోతుంది నిజంగా, మామూలుగా వాయదు వాళ్ళకి. సో నేను అట్లానే లైట్ తీసుకున్నా, ఇంకా వాళ్ళు పెట్టడం ఇంకా ఆపట్ల. మెసేజ్ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్, ఒక ఆడపిల్లకి పెట్టే మెసేజ్లు కాదనమాట. ఇంక ఇలా కాదులే అని చెప్పేసి తెలిసిన వాళ్ళ త్రూ అన్నయ్యకు చెప్పాను. అన్న ఇమీడియట్ గా వేరే వాళ్ళతో మాట్లాడేసి అయిపోయింది. ఒక 1 week లో తీసుకొచ్చారు. గట్టిగా వాసింది, మామూలుగా కాదు. ఏముంది, కాళ్ళ మీద పడ్డారు. 2 ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళ పిల్లలు, ఒక అమ్మాయి చదువుతూ ఇంకొక అమ్మాయి జాబ్ చేస్తూ ఈ అమ్మాయిని చదివిస్తుంది. సో అలా ఆడపిల్లలు వచ్చి కాళ్ళ మీద పడితే నేనేం చేయగలుగుతా? మీరు ఇప్పుడు వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు, మీ నాన్న వల్ల నా పేరు బ్యాడ్ అవుతుంది బయట. సో ఆడపిల్లలు కూడా అక్కలాగే కదా, మేము కూడా మా ఫోటోలు అట్లా పెట్టుకున్నానా అది ఇది అని చెప్పేసి వాళ్ళ తండ్రి ఇట్లా తిట్టడం, ఇక అదంతా బాధ అనిపించి మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళకుండా కొంచెం తగ్గించాం డోస్ తనకి. అండ్ అబౌట్ మీడియా ఫీల్డ్, ఎందుకంటే మీరు మీడియా ఫీల్డ్లో 2019 అరౌండ్ అనుకుంటున్నాను. సో అప్పటి నుండి మీడియా ఫీల్డ్లో ఉన్నారు కదా, ఈ ఫీల్డ్లో మీరు ఏం టేకప్స్ చెప్తారు? అంటే చాలామంది మీడియా ఫీల్డ్లో వచ్చిన వెంటనే వినిపించే మాట ఏమంటే, అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు, ఏదన్నా ఐటీనో లేదంటే వేరే చోట జాయిన్ కావచ్చు కదా అని అంటూ ఉంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి? నాకెప్పుడు అట్లా ఏం అనిపించలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు తెలుగు రాదు ఫస్ట్ నుంచి కూడా. సో ఇక్కడికి వచ్చాకే నేర్చుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ స్పీసీఆర్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, వాళ్ళ వల్లే నేను నేర్చుకున్నాను. అండ్ వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే మేబీ నేను ఇప్పటి వరకు ఎక్కడ ఉండేదాన్ని, ఏ జాబ్ వేరేదేదో చేసుకునేదాన్ని. సో మనం ఎలా ఉంటే మనతో అలా ఉంటారు. మనం లీనియన్స్ ఇస్తే వాళ్ళు లీనియన్స్ తీసుకుంటారు, మనం స్ట్రిక్ట్గా ఉంటే మనతో పాటు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు అనేది నా పర్సెప్షన్. నేను ఈ ఫీల్డ్లో వచ్చిన దగ్గర నుంచి కూడా అందరినీ లైక్ అన్న అని పిలవటం, లేకపోతే ఇంకేదన్నా అట్లా పిలవటం, పేరుతో గౌరవంగా పిలవటం, ఇలానే నాకు అలవాటు. నాకు నేనేదైతే ఇచ్చానో వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు అదే వచ్చింది. సో నాకెక్కడ నెగిటివ్ వైబ్స్ అయితే నాకు ఈ ఫీల్డ్లో రాలేదు. చాలా మంది అంటారు, అండ్ చాలా మంది కొంతమంది వేరే యాంకర్స్ లైఫ్స్ కూడా నేను చూసాను, బట్ వాళ్ళది నెగిటివ్ వెళ్ళిందని చెప్పేసి వేరే యాంకర్స్ అందరివి కూడా అట్లా వెళ్ళదు. నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా సెటిల్డ్గా ఉంది. ఇంకొకటి, మీరు లైఫ్లో ఎక్కువగా మనీకి ప్రిఫర్ ఇస్తారా లేదంటే పర్సన్కి ప్రిఫర్ చేస్తారా? రెండిటికి ఈక్వల్గా ఇస్తా. మనీ లేని పర్సన్ లేడు, పర్సన్ లేని మనీ లేదు. ఓకే. సో నాది రెండిటికి ఈక్వల్. ఇంకొకటి అంటే నేను చూసిన దాన్ని బట్టి అయితే మీరు ఎక్కువగా పర్సన్కే బాగా ప్రిఫర్ ఇస్తారు. ఇస్తాం, కాకపోతే మనీ లేనప్పుడు అడుక్కోవడం ఉంటుంది, అవతల దగ్గర నడకాలంటుంటారు కదా. ఇంకొకటి, మీరు ఎప్పుడు సినిమాల్లో ఎందుకు ట్రై చేయలేదా లేదంటే మీరే? నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సీరియస్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అదొక బద్ధకం నాకు, వెళ్ళి అది టెస్ట్ కట్టించి ఇదంతా రావాలి అని అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగులు చెప్పాలంటే భయం అంతమంది ముందు. సో నేను ఒకసారి వెళ్ళాను, ఏదో సీరియల్ ఆఫర్ వచ్చిందంటే 2020లో అనుకుంటా. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక పేపర్ ఇంత ఇచ్చారు, ఏంటిది అని అంటే డైలాగ్ అన్నారు. అంత ఇప్పుడు నేను చదవాలా అని అంటే అవునండి అని అన్నారు. వెళ్ళి మేకప్ వేసుకుని రండి అని అంటే అదేమొద్దు, ఫస్ట్ నేను ఓకే అయితే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి పాప ఆయన రివర్స్లో ఇచ్చా. వెళ్ళిన తర్వాత నా ముందు ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ ఓన్ చేసేసుకొని ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కింద పడి ఏడుస్తున్నారు. ఇదంతా మాతో అయ్యే పని కాదు అని చెప్పి జంపు ఆయనకి చెప్పి, ఇక అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత కొంచెం ఫేమ్ ఎక్కువ అయిన తర్వాత గుంటూరు కారంలో ఒక చిన్న ఛాన్స్ వచ్చింది. హరిహరం గారని కో డైరెక్టర్, ఆయన పర్సనల్గా ఫోన్ చేసి ఇలా అని చెప్పేసానంటే ఆ రోజు వెళ్ళాం, కలిసాం. నెక్స్ట్ డే షూట్ అయిపోయింది. అండ్ దట్ నేను అసలు ఎవరికి చెప్పలేదు జరిగింది అని చెప్పి. చిన్నది కదా, వస్తుందో రాదో అన్న చిన్న డౌట్ అసలు నేను చెప్పలేదు. తర్వాత ఇక అది టెలికాస్ట్ అయిన తర్వాత చాలా ఫోన్స్ వచ్చాయి అండ్ చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి నాకు మూవీస్ నుంచే. బట్ నాకు మైనస్ ఏంటనంటే నేను కొన్ని క్యారెక్టర్స్ వరకు, అంటే నాకు ఒక లైన్ ఉంటుంది అనమాట, ఆ లైన్ దాటి నేను వెళ్ళలేను. సో ఆ లైన్ నేను గీసుకోవటం వల్ల నేను వెళ్ళలేకపోయా. కొన్ని క్యారెక్టర్స్ వరకే నేను చేయగలుగుతాను. వాళ్ళు వేరే క్యారెక్టర్స్ నాకు ఆఫర్ చేయడం జరిగింది. సో నాతో అవ్వదు అని చెప్పి
అది కూడా మర్యాద పూర్వకంగా రిజెక్ట్ చేశాను అనమాట అందరికి. బట్ ఫ్యూచర్లో ఏదైనా మంచి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. అండ్ అబౌట్ యువర్ యాక్సిడెంట్, ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు కదా సాడ్ది. బట్ నాకు జరిగింది యాక్సిడెంట్ కొంచెం సివియర్ గానే జరిగింది అనమాట. సో ఇదంతా కట్ అయిపోయి ఇదంతా కొంచెం దారుణంగానే జరిగింది. బట్ తర్వాత నేను నార్మల్గా 15 days లో నార్మల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర వర్షం పడుతుంది, కోవిడ్ అప్పుడే అయిపోయింది అనమాట. సో వర్షం పడుతుంది, నేను స్ట్రైట్ వెళ్ళాలి ట్యాంక్ బండ్ సైడ్. బట్ వెనక నుంచి ఆ కార్ అతను లెఫ్ట్ తీసుకోవాల్సింది, నాకు డాష్ ఇచ్చేసరికి నేను వెళ్ళి డివైడర్ మీద పడ్డాను అనమాట. అప్పుడు హాఫ్ హెల్మెట్ ఉంది, ఫుల్ హెల్మెట్ ఉంటే తగిలేది కాదు. అది తగిలిన తర్వాత అక్కడి నుంచి అటు అంబులెన్స్ లోనే తీసుకుని వెళ్ళారు. బట్ అక్కడ నేను ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు వచ్చేంతవరకు లేగను అని చెప్పేసి అక్కడే కూర్చున్నాను అనమాట. అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి 45 minutes అట్లా అయింది. ఈ లోపు మా పెద్దన్నయ్య వాళ్ళ కొడుకు వచ్చి కొంచెం బలవంతం చేసి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అండ్ జనరల్గా ఇప్పుడు మీరు ఒక ఉమెన్ కాబట్టి, ఉమెన్ అన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచే ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి, డ్రెస్ విషయంలో కానీ బయట ఎక్కడ తిరగద్దు అలాంటివి ఉంటాయి కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఓకేనా, లేదంటే అమ్మాయిని స్వేచ్ఛగా తిరగనివ్వాలా, అలాంటి దానిపైన? ఇంట్లో వాళ్ళు పెట్టేది ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ కాదు. ఓకే, అది మనం తీసుకుంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది అనేది నా పర్సనల్ పర్సెప్షన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు రిస్ట్రిక్ట్ చెయ్యరు. ఇక్కడ నువ్వు ఇలా ఉంటే నీకు ఇలా మంచి జరుగుద్ది, ఇలా ఉండలేదనుకో నీకే ఏదన్నా చెడు జరుగుద్ది అనే భయంతో నేర్పిస్తారు మనకి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. వాళ్ళు నేర్పించకపోయి ఉంటే చాలా వాటిల్లో దెబ్బతింటారు అనే ఒక భయంతోనే మనకి ఇవన్నీ చెప్తారు. అవి రిస్ట్రిక్షన్స్ అని అనుకొని మనం ఫీల్ అవుతే మాత్రం మన లైఫ్ మనమే కోల్పోతాం. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతుల్లో ఉండదు, సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది అనమాట. సో వాళ్ళు చెప్పని ఫాలో అయితే కొంచెం బెటర్. ఇప్పుడు పర్సనల్ గా నాకు మా నాన్నగారు ఏం చెప్పారంటే, నేను ప్రతిదీ డాడీకి చెప్పేదన్నమాట. డాడీ ఇట్లా వెళ్తున్నా, అలా వెళ్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీకి ఒక సినిమాకి వెళ్తున్నా అని చెప్పడానికే నాకు ఒళ్ళంతా ఉనికేదన్నమాట. బీటెక్ డేస్ లో కనీసం ఒకటి చెప్పాలి అని అంటే, ఒక మూవీకి వెళ్తున్నాను ఆల్రెడీ వెళ్దామని ఫిక్స్ అయ్యారు ఫ్రెండ్స్ అందరూ. సో నేను అటు నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నా. బట్ ఆ టైంలో లేదు నువ్వు అంకుల్ని అడుగు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని చెప్పేసి అని అంటారు. నా దృష్టిలో ఏంటి, మా డాడీ సీరియస్ ఫేసే కనిపిస్తుంది అనమాట నాకు. సో నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫ్రెండ్స్తో అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అంటూ అసలు ఎప్పుడు లేదు, నాకు అలవాటు లేదు మెయిన్లీ. ఆ రోజు అడగాలి అని అంటే ఎంత టెన్షన్ వచ్చిందంటే అంత టెన్షన్ వచ్చింది. మా డాడీ ఇట్లా కొంచెం ఏదైనా నెగిటివ్గా కొంచెం ఆ సౌండ్ రాగానే నేను వెళ్ళిపోతాను, నేను అడగను, రాంగ్ కాల్ అని చెప్తాను. ఇంత భయపడ్డాను నేను. మా డాడీని అడిగాను, మా డాడీ క్యాజువల్గా ఓకే అని అన్నారు. అది 2 నిమిషాలు ఇది నిజమేనా అన్న ఫీలింగ్ నాకు కలిగింది అనమాట. ఇది కళ నిజమా, అదే ఆ ఫీలింగ్ కలిగింది అనమాట. తర్వాత ఓకే అమ్మయ్య, మళ్ళీ మూవీ చూస్తున్న టైంలో ఇప్పుడు ఓకే అన్నారంటే ఇంటికి వెళ్ళా కొట్టే ఛాన్స్ ఉందా అని అదొక భయం కూడా స్టార్ట్ అయింది. బట్ లేదు, ఏమనలేదు అనమాట. తర్వాత ఒక 2-3 movies నాకు తెలిసి చదువుకునే టైంలో ఒక 2 movies 3 movies చూసుంటాను అంతే. అదే అంటున్నాను. తర్వాత మా డాడీ ఏమన్నారు, బీటెక్ టైంలో నువ్వు ప్రతిదీ నాకు చెప్పాల్సిన పని లేదు, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నాకు చెప్పాలి అనేది ఖచ్చితంగా నువ్వు చెప్పాలి అనేది పాయింట్ కాదు. నాకు ఏదైనా చెప్పాలి అన్నప్పుడు నీకు భయం వేసింది అనుకో, అది తప్పని నీకు నువ్వే అర్థం చేసుకో. లేదు నాకు డాడీకి నేను షేర్ చేయగలుగుతాను అని అంటే అది కరెక్ట్ అని నీకు నువ్వే అర్థం చేసుకో అని చెప్పేసి అని అన్నారు అనమాట. ఓకే, ఇంకొకటి జనరల్గా ఉమెన్ లైఫ్ అనేది కొంతమంది ఎట్లా అంటే ఒక రెస్ట్రిక్షన్గా ఫీల్ అవుతారు. అండ్ ఏంటిది నేను ఒక అబ్బాయిగా పుడితే బాగుంటుందేమో అనే విధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. దాని మీద మీ థాట్ ఏంటి? వాళ్ళ కర్మ, అంతేనా? అంతే. సో మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు మనం ఆ లైఫ్ ని ఎలా తీసుకెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంటుంది, మన పేరెంట్స్ చేతుల్లో ఉంటుంది. మనం అది చేతులారా నాశనం చేసుకొని నేను ఇలా పుట్టుంటే బాగుండేది, ఎలా పుట్టుంటే బాగుండేది అని అంటే వాళ్ళ కర్మ అంతే. సో మన లైఫ్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు. మన మాట్లాడే తీరు, అదే అంటారు కదా, మాట జాగ్రత్త, మాట తూలితే మళ్ళీ వెనక్కి రాదు అని అంటారు కదా. నీ మాట తీరు, నీ నడవడిక ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అంటే ఏం చెప్తారు? అవతల వాడు మన గురించి బ్యాడ్గా వాగినా నా ఫ్రెండ్ అలాంటిది కాదు అని నిలబడేవాడే నా ఫ్రెండ్ అని నేను నమ్ముతా. అండ్ నా ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడొద్దు, ఫన్ వరకు ఫైన్, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు. అలా వాళ్ళనే నేను ఎక్కువ చూస్ చేసుకుంటా.
సో అలాంటి వాళ్ళే నా ఫ్రెండ్స్. చాలా తక్కువగా ఉంటారు నాకు ఫ్రెండ్స్, బట్ అందరితో మాట్లాడతా. బట్ నా క్లోజ్గా నేను ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే నాకున్న పర్సన్ చాలా రేర్గా, చాలా తక్కువ ఉంటారు అంతే. ఇంకొకటి నేను చూసిన దాన్ని బట్టి మీకు ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే, మీ ముందొకలా వెనుకొకలా ఉండొద్దు, అండ్ వెనక ఆమె అలారా ఆమె ఇలారా అని చెప్పి మీ ముందు నటించొద్దు. ఒకవేళ నటించినా కూడా తక్కువ తెలిసిపోతుంది. అలాగే చాలా మంది ఫ్రెండ్స్ని డంప్ చేసేసినట్టున్నారు. చాలా మందిని, అంటే కొంతమందిని ట్రస్ట్ చేస్తాం, ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వాళ్ళతో ఉండను, వాళ్ళతో మాట్లాడను. అట్లీస్ట్ మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి అని అవతల వాళ్ళు ట్రై చేసినా నేను కొంచెం దూరంగానే ఉంటాను. వాళ్ళ బాధ చూసి ఏమన్నా కరుణించి, అంటే నాకేమన్నా బాధ అనిపించి మళ్ళీ మాట్లాడతానేమో కానీ మళ్ళీ ఆ ర్యాపో నాకు వాళ్ళతో ఉండదు, వాళ్ళతో రాదు. అదే క్యాజువల్ గా ఏదో మాట్లాడాల్సి వస్తే మాట్లాడతారు అంతే తప్ప. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ ఫీల్డ్లోకి వచ్చేసారు. ఇది మీరు అనుకునే వచ్చారా, లేదంటే అది ఒక అలా జరిగిపోయిందా? ఇన్ఫ్లుయెన్సరా? లైక్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. సో ఏదైనా చెప్పేవాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, బట్ నా దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి నేనేం చెప్పేదానిగా చేసేదాన్ని కాదు. మహా అయితే ఇలా పద్ధతిగా ఉండాలి అని చెప్పి చీరల్లో నన్ను చూసి అవతల వాళ్ళు ఏమన్నా కొంచెం నచ్చి అలా రెడీ అవ్వడానికి ఇష్టపడతారేమో అని. బట్ నాకు అలా చాలా మంది చెప్పారు, మీ వీడియోస్ చూసి మేము అలా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము అది ఇది అని చెప్పినప్పుడు కాస్త నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే అదే మీరు ఇది అనుకుని వచ్చారా, అంటే నేను మీడియా ఫీల్డ్ చేయాలి మీడియా అంటే, లేదంటే ఇది ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఇది పలానా చేయాలి అని అనుకుని వచ్చారా, లేదంటే ఎలా? లేదు, అనుకోవడానికి అసలు ఏం లేదు. జస్ట్ అందరూ చేస్తారు కదా క్యాజువల్ గా, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి చేశాను అనమాట. సో అలానే దేవుడు కరుణించాడు, ప్రేక్షకులు వీక్షించారు, మంచి వ్యూస్ వచ్చాయి అనమాట. అండ్ అబౌట్ ఇదే నాకు ఒకటి హ్యాపీ ఏంటంటే, నేను టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వచ్చే టైంలో అందరూ ట్రెండ్ ఏ సాంగ్ అయితే నడుస్తుందో అలా చేసేవాళ్ళు అనమాట. సో నేను ఎప్పుడూ ట్రెండింగ్ సాంగ్స్ చాలా తక్కువ. సో నాకేంటంటే పాత సాంగ్స్ అవి ఎక్కువ ఇష్టం. ఓల్డ్ ఏజ్ థాట్స్ మీలాగే. సో నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఓల్డ్ సాంగ్స్ స్టార్ట్ చేశానని చెప్పి చాలా హ్యాపీగా చెప్పుకుంటాను. అదే. అండ్ మీడియా ఫీల్డ్ లోకి అనుకునే వచ్చారా? లేదు, తీసుకోరేమో అని అనుకున్నాను కానీ తీసుకున్నారు. ఓకే, అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనిది. జనరల్ గా చాలా మంది ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ గా రావడానికి ఇన్స్టా నుండి అమౌంట్ వస్తాయని అనుకుంటారు. కొంతమంది యూట్యూబ్ నుండి అయితే యూట్యూబ్ వస్తుంది. సో దీనికి ప్రమోషనల్ పోస్ట్లకు ఎంత అమౌంట్ రావచ్చు అని చెప్తారు. అంతేనా? చెప్తారు, సీక్రెట్ కాదు. ఓకే, అని చెప్పను. అలా ఏం లేదు, జస్ట్ బ్రాండ్ ని బట్టి ఉంటుంది అనమాట. ఒకదానికి 1000 తీసుకుంటాం. ఒకసారి కొంతమందికి అయితే నేను సారీస్ ప్రమోట్ చేసిన వాళ్ళకైతే అసలు ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ నాకు చెప్పినప్పుడు. సో నాకు మంచిగా అనిపించింది, అంటే వీళ్ళకి నేను చేయొచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకుంటాను. నేనేమో ప్రజాసేవ సంఘసేవ ఇట్లాంటివి ఏం లేదు. ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా, లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోను. బట్ నేను ఏదైనా అన్నానంటే ఆ మాట మీద నేను స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను. అండ్ మీ ఫ్యూచర్ హస్బెండ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అండ్ పలానా అంటే ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు, లేదంటే నేను ఫారిన్కి వెళ్ళిపోవాలి, అలా థాట్స్ ఏమైనా ఉన్నాయి? నాకు అబ్రాడ్కి వెళ్ళే థాట్స్ లేవు. చాలా సంబంధాలు వచ్చాయి కానీ నేను వెళ్ళను. అమ్మ నాన్నతో ఉండి నేను బయటకి ఎట్టైనా వెళ్ళినప్పుడైనా ఒక 10 days అట్లా ట్రిప్ వెళ్ళినప్పుడు ఫోన్ చేసి మాట్లాడే రాపో నాకు ఉండదు డాడీ వాళ్ళతో. డాడీ వాళ్ళే ఫోన్ చేస్తారు, డాడీ వాళ్ళే మాట్లాడతారు, కానీ దూరంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే థాట్ నాకు లేదు. ఏదైనా ఉంటే ఇక్కడే అబ్రాడ్ అంటే కొన్ని మ్యాచెస్ వచ్చినప్పుడు కూడా నేను నో అనుకున్నాను, మా ఫాదర్ వాళ్ళు కూడా నో అనుకున్నారు అనమాట. నన్ను పంపించాల్సిన అది వాళ్ళకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఫ్యూచర్ హస్బెండ్ ఇలా ఉండాలి అని ఏమన్నా? నీలా ఉండకపోతే చాలా. హరి ఇది కట్టు, మా ఎడిటర్కి చెప్పేస్తా, కట్ చేస్తాడు. అలా ఏం లేదు, నాకంటే హైట్ ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నేను రెస్పెక్ట్ ఇస్తా, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, చేసే థింగ్స్లో అప్రిషియేషన్ ఖచ్చితంగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్రెండ్స్ గురించి అడిగినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఒకరిని ఫ్రెండ్ చేసుకున్నామనంటే వాడు ఎలాంటి బుద్ధి అయినా సరే మనం భరించాల్సిందే, వాడిని మనం దూరం చేసుకోకూడదు అని చెప్పేసి. నాకు క్వైట్ బాగా నచ్చింది అనమాట. జస్ట్ నాకు చెప్పాలని అంతే. ఈ లెక్కలో అయితే నేను కాస్త లక్కీ అనే చెప్పుకోవచ్చు. మన ఇద్దరు మధ్య చాలా సార్లు కొట్లాటలు అయినాయి, అదొక పెద్ద యుద్ధమే జరిగింది. తన్నుకోవటం అంటారు దాన్ని.
చీపురుతో అన్ని 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 వాడాను నేను కర్ర బెల్ట్ ఇవన్నీ. ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మీకు ఇష్టమైన ఫుడ్, చికెన్, ఇష్టమైన ప్లేస్, లదాఖ్ అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇష్టమైన పర్సన్, మై పేరెంట్స్, సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏదైనా, హీరో, మై హస్బెండ్, యూ, హీరోయిన్, సౌందర్య గారు, కలర్, బ్లాక్ అండ్ వైట్, పొలిటీషియన్, చంద్రబాబు నాయుడు గారు, కమెడియన్, ఆల్వేస్ బ్రహ్మానందం గారు, బీచ్ ఆర్ మౌంటైన్ ప్లేసెస్, మౌంటైన్ ప్లేసెస్. వై? మొన్న వెళ్ళొచ్చాను కదా లదాఖ్, సో ఆ చల్లదనానికో ఏమో తెలియదు కానీ నాకు చాలా మంచిగా అనిపించింది, సో అందుకని ఎక్కువ ఇష్టం. హైదరాబాద్ లో ఎక్కువ ఇష్టమైన ప్లేస్? మా ఇల్లు. ఓకే. ఎక్కువగా ఎగ్జిబిషన్కి వెళ్తారా అనుకుంటా? ఎగ్జిబిషన్స్ అంటే బాగా ఇష్టం అండ్ అవి Okay. ఎక్కటం కూడా బాగా ఇష్టం అన్నమాట. ఎక్కువ Okay. షాపింగ్ చేస్తాను. థ్యాంక్ యూ అక్క, మా ఛానల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా చేసావు ఇంటర్వ్యూ. ఇంత మంచి చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.